కళలు చాలా అందమైనవి. ఎంత అంటే వాటి రూపాన్ని ఎలా వర్ణించినా తక్కువ అనిపించేంత. అలా ఓ రోజు నాకు వచ్చిన ఓ కళ రూపమే ఈ మై డ్రీమ్ గర్ల్. ఇంత బిల్డప్ ఇచ్చాక వీడి గురించి ఏం చెప్తాం? వీడే హీరో. వీడికి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. తను చాలా అందమైంది, చాలా చాలా మంచిది కూడా. ఆ మంచితనం కోసం మనోడు ఎప్పుడు ఇంటికి వెళ్ళి పడుకుందామా అని చూస్తుంటాడు. అర్థం కాలేదు కాదు? అయితే చూడండి. రే జగదీష్, అక్క ఏంట్రా అలా ఉన్నావు? లవ్వా? అటువంటిదే అక్క. నన్ను చేసుకునే అమ్మాయి ఎక్కడుందో, తను నేను ఎప్పుడు చూస్తానో, ఎప్పుడు మాట్లాడతానో అని అనిపిస్తుంటుంది అక్క. సూపర్ ఫీలింగ్ రా కదా. జనరల్గా అందరికీ ఈ ఫీలింగ్ ఉంటుంది, బట్ నాకు ఇప్పటికి కలిగింది. అవునరా, అమ్మాయి నీకు కనిపించి నిన్నే ప్రేమిస్తున్నానంటే తనకి నువ్వెలా ప్రపోజ్ చేస్తావురా? నా 2 చేతులు చాచి. అయ్యో, పడిపోయిందా? తనేనేమోరా. ఇది కళా నిజమా? నా మదిలో విరిసిన భావాన్ని దేవుడు ఇంత త్వరగా నా ముందుకు తీసుకొస్తాడని అనుకోలేదు. నైన్ 985290208. Call me. ఏంట్రా శబ్దం? మళ్ళీ విరిగిందా? ఓహో, వచ్చేసారా? లక్ష్మి గజలక్ష్మి గుమ్మాలోనే ఉన్నారే. కుమ్మేస్తారేమో. ఏదవా అమ్మా, ఇది రిపేర్ చేయడానికి కూడా పనికిరాదే. రేపటి నుండి ఆ సోఫాలోనే పడిచావు. అబ్బా, ఈరోజు ఏం ప్లాన్ చేసిందో. ఎక్కడ్రా? ఇప్పుడే ఇంకా నిద్రలేచాను. అంతేలేరా, ఒప్పుకునే వరకు వెంటపడి తిరుగుతారు, ఒప్పుకున్నాక తప్పించుకుని తిరుగుతారు. సరే సరే, 5 minutesలో వస్తా. ఇడియట్. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాడా? అయినా మనం తగ్గకూడదు. ఎక్కడికి వెళ్దాం రా? నువ్వే చెప్పు. ఫేస్ ఏంటి అంత చిరాగ్గా పెట్టా? అదేం లేదే. మార్నింగ్ ఫోన్లో తిట్టానని కోపమా? చా, నీ కర్రీ మొహంలో ఎక్స్ప్రెషన్ కనిపించట్లేదు, కానీ బైక్ తీ.
రోజు ఇదే పార్క్. హే ఏమైంది? బోర్గా ఉంది, ఆకలిగా కూడా ఉంది. ఆకలా? లంచ్ చేసి మూవీకి వెళ్దామా? ఓకే పా. కోడి కూడా గింజల్ని ఇంత ఫాస్ట్గా తిందేమో. భయా ఎగ్ నూడిల్స్. 50 కిలోల బంగారంలా ఉండేది 80 కిలోల ఐరన్ లెగ్లా తయారవుతుంది. భయా ఎగ్ గోబీ. నెల తిండి పూటకే తినేస్తున్నావు కదే. హే నిదానంగా తిను. పోరా. పిల్లి పిల్లను ఆడపిల్లను తినేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటా. అందరికీ ప్రత్యేక హోదా ఇవ్వలేదే, తక్కువ తిను. నా బంగారం జ్యూస్ తగ్గు. అమ్మాయిలకి తినడం తాగడం మీద ఉన్న ఇంట్రెస్ట్ తినిపించేవాడి మీద ఉండదేమో. ఇంకేం ఆర్డర్ ఇస్తుందో ఏమో. భయా ఏక్ ఐస్. అమ్మయ్యా సీరియల్ లాస్ట్ ఎపిసోడ్కి వచ్చింది. ఇది మన బడ్జెట్లో ఉందా చూద్దాం. అమ్మో 160. కర్రోడు రేట్ చూస్తున్నాడా? హే ఇటు. ఇదన్నా తింటావని అడుగుతుందా? తెలుగు భాషలో దీనికి నచ్చిన పదం తినడం అనుకుంటా. చలో. డౌటే లేదు, ఇది కుంభకర్ణుడి వంశంలోనే పుట్టింది. 100 వస్తుందా? ఇప్పుడు కడుపు నిండింది. పదా. నా జేబు ఖాళీ చేయడం వీడు కూడా నేర్చుకున్నాడు. నన్ను పుట్టించిన అమ్మా నాన్న మాటే వినలేదురా. నీ మాట వింటానని ఎలా అనుకున్నావురా? మాయమ్మే. ఏ సినిమా అయిపోయాక షాపింగ్ వెళ్దామా? ఛీ, గర్ల్ ఫ్రెండ్ ఉన్నవాడి జీవితం ఇంతే అనుకుంటా. నేరుగా ఇంటికెళ్ళు. ఇంటికి వెళ్ళి కాల్ చేయి. మీ మమ్మీ వాళ్ళు చూస్తున్న సీరియల్ ఛానల్ మార్చే. అలాగే. ఓకేనా? అలాగే. అర్థమైందా? బాయ్. అక్కడ నా పర్స్ ఖాళీ అయింది, ఇక్కడ మా నాన్న పర్స్ ఖాళీ అవుతుంది. దానికి ఫోన్ చేద్దాం. ఏంట్రా? ఏదవనాయలా రోజు ఇదే పని. అబ్బా చిచి. హలో. ఇంట్లోనే ఉన్నావులే, నేను నమ్ముతున్నాను. రేపు టైంకి వచ్చేయి. ఓకే? ఓకే బాయ్. గుడ్ నైట్. బాయ్. అర్జెంటుగా నిద్రపోవాలరా బాబు. వావ్, ఆకాశం నుంచి జారిపడ్డ నక్షత్రం ఇలా నీ రూపంలో నా ముందుకు నడిచి వస్తున్నట్టుంది. దేవతలు దేవలోకంలోనే ఉంటారనుకున్నాను,
నిన్ను చూశాకే తెలిసింది భూలోకంలో కూడా ఉంటారని. హాయ్. ఈ డ్రెస్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఏం చిల్లా ఉన్నావు. నిన్న నువ్వు కొనిచ్చిందే. నిన్న ఆంటీ బాగా తిట్టారా? అబ్బా అలాగే నా బుజ్జి కదా. ప్లీజ్ ప్లీజ్ ఓకే. ప్లీజ్ ప్లీజ్. Will you marry me? Yes.
టైం ఎంతైందిరా? లే. రేపు టైంకి వచ్చే. ఏంట్రా, ఆ అమ్మాయి అంతగా నచ్చిందా? హే అదేం లేదు, జస్ట్ ఆ జంట బాగుందని చూస్తున్నా. అంటే మన జంట ఏడ్చినట్టుందా? నేను అలా అనలేదు. ఎలా అనలేదు? నువ్వు ఈ మధ్య చాలా మారిపోయావు. అర్జెంటుగా ఇంటికి వెళ్ళి నిద్రపోవాలంది బాస్. ఎందుకంటే ఇది కల్లోని ఏంజిల్లా ఉంటుంది, కళ బయట గాజ్జిల్లాలా అరుస్తుంది. అసలు దీనికి నేను ఎలా పడిపోయానో మీకు తెలుసా? జస్ట్ వాచ్. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారా అన్నాడు, ఇక్కడ పూలకొట్లో పెట్టాడు. యదవ్వా. రెడీ. వీడు మారడు. హాయ్రా. హాయ్రా. ఎట్లా ఉందిరా బిజినెస్? ఏం బిజినెస్ లేరా, అనంతపూర్లో అప్పడాల వ్యాపారం చేసుకున్నా బాగుంటుంది కానీ ఈ పూల వ్యాపారం అస్సలు చేయకూడదురా బాబు. పైనేమో ఎండలు మండిపోతున్నాయి, కిందేమో పూలు వాడిపోతున్నాయి, మధ్యలో మా బ్రతుకులు మాడిపోతున్నాయి. ఏం చేస్తాం, అంతా మా కర్మ. హలో, ఎప్పుడు, ఎక్కడా, ఎలా? వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా. రే మామ, చెప్పరా. మా నాయనమ్మ కింద పడిందంటరా, అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. కూల్ రా. అదిగో ఆ పూలు అర్జెంటుగా టీటీడీ కళ్యాణ మండపంలో డెలివరీ చేయాలరా, నువ్వు కాస్త వెళ్ళరా ప్లీజ్. ఓకే నేను వెళ్తాను. నేను వెళ్తాలే అన్నా. రే నువ్వు వెళ్తే ఈ షాపు వ్యాపారం ఎవరు చూసుకుంటారా? వాడు జస్ట్ డెలివరీ ఇవ్వడమేగా, వీడు వెళ్ళి ఇస్తాలే. ఓకే, వెళ్ళి మామ, అర్జెంటుగా వెళ్తున్నాను రా. ఇవ్వాలి. నువ్వు వెళ్ళి మామ. జఫాగా తెలివి లేని విధవా. ఏంటన్నా, నానమ్మ కింద పడింది కూడా అందులో పెట్టాలా? కింద పడ్డామా, అది గుంతులో పడి 10 సంవత్సరాలు అయింది. మరి అన్నతో అలా చెప్పావు? పూలు కట్టుకోపో. అది కాదన్నా. హే, రాధా చాట్లో ఉన్నావా? కర్మరా బాబు. రాధా ఉంది. హలో రాధా. ఐ ఫిగరు దేవత. హే అబ్బా, చూసిందా? చూడలేదులే. అమ్మా, వీధులు కాబట్టి సరిపోయింది. అదే ఏ రోడ్లోనూ అయితే లారీ ఎక్కేసేది. ఇంత అందాన్ని వేసుకొని ఎందుకు వస్తారో వీధులకు వెళ్ళు. అలా నా జీవితం సంకనాగిపోయింది. నా రియల్ లైఫ్లో మంచి సీన్ అంటే అదొక్కటే. అదేంటో నాకు అర్థం కాదు. నా కల్లో కూడా ఇదే వస్తుంటుంది. కలలో ఒక ఏంజిల్లాగా నాకు ఎలా కావాలో అలా ఉంటుంది. కళ బయట తనకు నచ్చినట్టుగా లేనని గాడ్జిల్లాగా అరుస్తుంటుంది. బట్ షీఈ్ ఒక ఏంజిలే బాస్. రాముడికి సీత ఒక్కటే, నాకు తనొక్కతే. ఫర్ ఎవర్ షీఈ్ మై డ్రీమ్ గర్ల్. నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు అటు తిరుగున్నావు. నా బుజ్జి కదూ, పద. ఎందుకు నా డ్రీమ్ గర్ల్ పేరు చెప్పలేదు కదా మీకు? తను జయశ్రీ. పాయింట్ అట్లా కెమెరా సెట్ చేసుకొని ఇది డ్రీమ్లో మాత్రమే డ్రీమ్ గర్ల్గా ఉంటుంది, డ్రీమ్ బయట గాజులు లాగా ఉంటుంది అని చెప్పి ఆ సెన్స్తో చెప్తూ ఒక చిన్న ఫ్లాష్ కట్ కోసం కెమెరా తిప్పుతాడు. కొంచెం తీసుకో నోట్లో.
ఏ జగదీష్ ఏం చాలా ఉన్నావు రవ్వా ఓ పని చేద్దాం విష్ణు, ఇది మొత్తం మా ఇద్దరికి మొత్తం ముగ్గురు వచ్చేలాగా చెప్తే ఈ షార్ట్ తినేద్దాం. చూసేసరికి ఎదురుగా అమ్మ అంటున్నారు, ఏం చేస్తున్నారు దిగేసేసి అటు వెళ్ళిపోకుండా టైం అయితే నల్లాబాయ్ పప్పి దేవా ఆంటీకి ఇప్పుడు నువ్వు అవసరమా ఇలా పడితే అట్లా ఆగిపోవాలి అమ్మాయి చూసి ఇట్లా బాగా ఫీల్ ఇదే లుక్కే ఇలా వచ్చి ఇలా ఆగు పడతామనే ఫీలింగ్ రానికి అసలు నీ మనసులో నువ్వు తను ఎప్పుడైతే పుట్ట పైకి వచ్చిందో ఎప్పుడు నువ్వు తీసుకో. షివరింగ్ వద్దు నాకు, షివరింగ్ అంటే ఇప్పుడు ఊపుతావు జస్ట్ ఆ ఫీల్ అవ్వు. లైక్ తను తీసుకున్నాడు, తీసుకున్న తర్వాత చూడు తీసుకున్నాడు, చూసి నచ్చినప్పుడు ఇక్కడ కొద్దిగా చిన్న లుక్ డౌన్ తీసుకో, అంటే సిగ్గుపడదంటే ఇద్దామా ఇది ఎవరు కావాలి సింగిల్ టేక్లో చెయ్యి. వాచ్ ఏమైనా ప్రాబ్లం ఉందో చెప్పు.